బ్రేకింగ్ న్యూస్, డాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ రాజకీయాల్లోకి రాబోతున్నారు. టీవీకేలో పార్టీ చేరుతారని చెప్పి ఆయన పైన ప్రచారం జరుగుతోంది. విజయ్ స్థాపించిన టీవీకే పార్టీలో ఆయన సైతం చేరడమే కాకుండా రానున్న రోజుల్లో విజయ్ రాజీనామా చేసినటువంటి చోట తిరుచి ఈస్ట్ దగ్గర నుంచి ఉప ఎన్నికల్లో లారెన్స్ పోటీ చేస్తారనే టాక్ కూడా నడుస్తోంది. టీవీకేలోకి వెళ్తారనే ప్రచారం పైన ఆయన కూడా స్పందించారు. అయితే తనని చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారని, జర్నలిస్టులు, మీడియా వాళ్ళు అడుగుతున్నారని, నేను ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు 11వ తేదీన నేను ప్రకటన చేస్తాను అని చెప్పి రాఘవ లారెన్స్ ఒక పోస్ట్ కూడా పెట్టారు. ప్రస్తుతం నేను బెంజ్ షూటింగ్లో బిజీగా ఉన్నా, నా షెడ్యూల్ ఈ నెల 10తో ముగుస్తుంది. అమ్మ ఆశీస్సులతో నా జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం ఈ నెల 11న 9:30 సమయానికి ప్రకటిస్తాను. తిరుచి ఈస్ట్ నుంచి త్రిష కూడా పోటీ చేస్తారని గతంలో ప్రచారం జరిగింది. సినీ హీరోగానే కాదు, సేవా కార్యక్రమాల్లో కూడా ప్రత్యేకమైన గుర్తింపు పొందారు లారెన్స్. గుండె, కిడ్నీ తదితర అత్యవసర శస్త్రచికిత్సలకి సాయం అందిస్తూ ఉన్నారు. పేద పిల్లల కోసం, విద్యను అభ్యసించేటువంటి పిల్లల కోసం స్కాలర్షిప్లు, ఫీజులు కూడా చెల్లిస్తూ ఉన్నారు. వికలాంగులకి వీల్ చైర్లు, కృత్రిమ అవయవాలను కూడా పంపిణీ చేస్తున్నారు. అనేక మంది పిల్లల్ని దత్తత తీసుకొని విద్యాభ్యాసాలను అందిస్తున్నారు ఆయన. ఇక విపత్తుల సమయంలో కూడా బాధితులకి ఆహారం, నిత్యావసర వస్తువులు కూడా పంపిణీ చేశారు. సర్వీస్లో మాత్రం ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు, అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. కరోనా సమయంలో కూడా వేలాది కుటుంబాలకు నేరుగా సాయం అందించారు రాఘవ లారెన్స్. మనం ట్వీట్ చూస్తున్నాం. ఆయనపై వస్తున్న వార్తలు, టీవీకే పార్టీలో చేరబోతున్నారు, విజయ్ పార్టీలో చేరి తిరుచి ఈస్ట్ నుంచి కంటెస్ట్ చేయబోతున్నారు, ఇంత అవసరమైతే ఆయనకి మంత్రివర్గంలో కూడా తీసుకుంటున్నారనే చర్చ కూడా జోరు అందుకుంది. గతంలో ఎప్పుడైతే పెరంబూర్ అండ్ తిరుచి 2 చోట్ల విజయ్ గెలుపొందారో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అదే సమయంలో తిరుచి ఈస్ట్ నుంచి అటు త్రిషాను కూడా పోటీ చేస్తారనే ప్రచారం కూడా జోరు అందుకుంది. కానీ దానికి చెక్ పడింది. సో అక్కడ వేరే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటూ కూడా చాలా వరకు చర్చ జరిగింది. కానీ ఇప్పుడు రాఘవ పేరు వినబడుతోంది. రాఘవ లారెన్స్ అక్కడ నుంచి కంటెస్ట్ చేస్తారు. తిరుచి ఈస్ట్ నుంచి త్వరలోనే టీవీకే పార్టీలో చేరుతారనే ప్రచారం జోరు అందుకున్న సమయంలో ఆయన క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేశారు. సో హాయ్ ఎవ్రీవన్, న్యూస్ అబౌట్ మీ like contesting in Tiruchi East elections has been circulating across various media platforms. All my media friends have been reaching out to me over phone and requesting to meet me, asking for clarification. Since the speculation has grown to a point where I feel I should address it, I wanted to share this note. I am currently busy shooting for Benz and my schedule ends on 10th. With my mother's blessings, an important decision regarding my life will be announced on 11th Thursday at 9:30 AM. So matram anedi ana keyword, matram foundation tarvata service is God, save devaru annatuga oka padam. So ఏదేం జరిగినా ఆయన 11వ తేదీన ప్రకటిస్తానన్నారు. కానీ ఇక్కడ కొట్టిపారేయలేదు. ఈ ప్రచారాన్ని నిజంగానే ఆయన కొట్టిపారాలనుకుంటే ఇదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా, ఇదే ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆయన కొట్టిపారేసేవారు. కానీ ఎక్కడ కొట్టిపారేయలేదు. ఆయన ఏమన్నారు, ఐ విల్ బి డిక్లేరింగ్ క్లారిఫికేషన్, ఐ విల్ గివ్ క్లారిఫికేషన్ ఆన్ 11th అన్నారు. ఆయన 11వ తేదీన క్లారిటీ ఇస్తాను అని మాత్రమే ఆయన చెప్పుకొచ్చారు. కానీ ఎక్కడ కూడా ఆయన దీన్ని కొట్టిపారేయలేదు. అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ ఎ బిగ్. నిజంగానే తిరుచి ఈస్ట్ నుంచి కనుక రాఘవ లారెన్స్ కంటెస్ట్ చేస్తే డెఫినెట్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో టీవీకి అధికార పార్టీలో ఉంది కాబట్టి గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గెలిచే అవకాశం కూడా ఉంది. గెలిచిన తర్వాత వెంటనే ఆయనకు మంత్రివర్గంలో కూడా తీసుకునే అవకాశం కూడా కనబడుతోంది. సో రాఘవ లారెన్స్ కంటెస్ట్ చేస్తారా అంటే ప్రస్తుతం ఆయన సర్వీస్లో ఉన్నారు. సుమారుగా 150 నుంచి 200 మంది పిల్లలకి, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వారికి ఆయన శస్త్రచికిత్స చేయించారు. చాలామంది పిల్లల్ని దత్తత తీసుకున్నారు. దివ్యాంగులకి, వికలాంగులందరికీ కూడా ఆయన చేదుడు బాదుడుగా ఉంటారు. వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేశారు. అనాథ పిల్లల్ని కూడా ఆయన ఆశ్రమాలు ఏర్పాటు చేసుకొని విద్యని అభ్యసిస్తున్నారు అందరికీ కూడా. సో ప్రజెంట్ ఇటువంటి సేవా కార్యక్రమాలు ఉన్నటువంటి రాఘవ లారెన్స్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే డెఫినెట్గా ఒక హ్యూజ్ రెస్పాన్స్ రాబోతోంది. అటు గవర్నమెంట్కి, విజయ్ కూడా ఒక మంచి గుడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి సర్వీస్ ఓరియంటెడ్, ఇటువంటి ఒక గొప్ప దృక్పథంతో ఉన్న వ్యక్తులకు అవకాశం ఇస్తున్న రకంగా ప్రభుత్వానికి కూడా ఒక మంచి గుడ్ నేమ్ అండ్ ఫేమ్ వచ్చే అవకాశం కూడా ఉంది. విజయ్ని కూడా అప్రిషియేట్ చేయొచ్చు. కాబట్టి రాఘవ లారెన్స్ ఈ ప్రచారాన్ని కొట్టిపారలేదంటేనే చాలా క్లియర్గా ఆయన చేరబోతున్నారు అనే మాట అర్థమవుతోంది. ఎస్, మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్న మరిన్ని అప్డేట్స్తో. కృష్ణమోహన్, రాఘవ లారెన్స్ టీవీకే పార్టీలో చేరబోతున్నారు, తిరుచి ఈస్ట్ నుంచి కంటెస్ట్ చేయబోతున్న ప్రచారం జరుగుతోంది. దాని ఆయన కొట్టిపారేయలేరు, అలాగని చెప్పి ఆయన కంటెస్ట్ చేస్తానని కూడా చెప్పలేరు. సో ఫస్ట్లీ ఆయన కొట్టిపారలేదు అన్నప్పుడే 11th రోజున ఆ స్టేట్మెంట్ అనౌన్స్ చేస్తా అన్న రోజే చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఏంటి త్రిష పరిస్థితి ఏంటి,
అంతకుముందు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా అక్కడ కంటెస్ట్ చేయబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. వీటన్నిటికీ చెక్ పెట్టినట్టనే ఇక రాఘవ్ లారెన్స్ పై వస్తున్నటువంటి ఈ ప్రచారంతో మనోజ్ రాఘవ లారెన్స్ తమిళనాడులో ఇవి అంటే ఆయన స్వచ్ఛంద కార్యక్రమాలు లేకపోతే పేదల పట్ల ఆయన సేవా కార్యక్రమాలు చాలా వ్యవహారం చేస్తూ ఉంటారు. ఆయనకు ఒక ఆర్గనైజేషన్ నుండి మాతృమని దాని ద్వారా పిల్లలకి చదివించడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడైతే విజయ్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయ్ గెలిచిన సీటు తిరుచికి రాజీనామా చేసిన సంగతి కూడా మనకి తెలుసు. అయితే రాజీనామా చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఎవరు పోటీ చేస్తారు అనే ఒక చర్చ అయితే వస్తూ వచ్చింది. ఫస్ట్ త్రిష పేరు వచ్చింది, తర్వాత కొంత రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి పేరు వచ్చింది, తర్వాత ఇప్పుడు తాజాగా లారెన్స్ రాఘవ డాన్స్ మాస్టర్ లారెన్స్ పేరు కూడా వచ్చింది. అయితే ఇటీవల కాలంలో దీని మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దాని మీద లారెన్స్ ఈరోజు ట్వీట్ చేస్తూ ఇట్లు నేను తిరుచి నుంచి పోటీ చేస్తున్నానని ఒక వార్త వస్తుంది. దీని మీద చాలా మంది మాట్లాడాలనే ప్రయత్నం చేస్తున్నారు, నాకు మెసేజ్లు పెడుతున్నారు. అయితే నాకు బెంజ్ సినిమా షూట్ లో ఉన్నాను. ఆ బెంజ్ సినిమాకి సంబంధించిన వ్యవహారంలో రేపు 12వ తారీఖు వరకు 11న 10వ తారీఖు వరకు షెడ్యూల్స్ ఉన్నాయి బిజీగా, అందువల్ల స్పందించలేకపోతున్నాను. 11వ తారీఖున బెంజి షూటింగ్ పూర్తి అయిన తర్వాత 11వ తేదీన ఉదయం 9:30కి నేను ఒక కీలకమైన అంటే ప్రజల ముందుకి వచ్చి దీని మీద మాట్లాడాలని అనుకుంటున్నాను అనేది ఆయన చెప్పిన పరిస్థితి. అంటే ఇక్కడ బేసిక్ గా లారెన్స్ ఈ విషయంలో ఒకటి చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే రాజకీయాల్లోకి రావాలి, సీటు వస్తాను లేదు అని చెప్పాలనుకుంటే అక్కడ క్లియర్ గా ఒక క్లారిఫికేషన్ ఇచ్చేయచ్చు. నేను రావట్లేదు బాబు, నేను తిరుచి నుంచి పోటీ చేయట్లేదు అని చెప్పడానికి ఒక ఆస్కారం ఉంది ఇదే ట్వీట్ ద్వారానే. లేదు వస్తున్నానంటే ఎస్ నేను రావచ్చు అని చెప్పే ప్రయత్నం కూడా చేయొచ్చు. కానీ ఆయన 11వ తారీఖు ఉదయం 9 గంటలకి మీడియా సమావేశాన్ని ఎందుకు అనౌన్స్ చేయబోతున్నారు ఏంటి అనే దాని మీద బహుశా అతను రాజకీయాలకి దూరంగా ఉండాలనే ఒక ప్రయత్నంలో ఉన్నారా, లేదు తాను సొంతంగా ఏదైనా రాజకీయాలు చేయాలనుకుంటున్నాడా అనేది అర్థం కావట్లేదు. అయితే విజయ్కి సంబంధించిన పార్టీ అతనికి మద్దతు ఇస్తుంది లేదు టికెట్ అడిగిన విషయం కూడా టీవీకే కూడా ఎక్కడ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయలేదు. వాళ్ళ పార్టీ నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరు కూడా దీని మీద ఎక్కడా స్పందించలేదు. ఇది ఒక స్పెక్యులేషన్ మాత్రమే. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దీని మీద అయితే చర్చ జరిగింది. ఇదే వ్యవహారం మీద స్థానికంగా కొందరు టీవీకే నేతలను కూడా కొంతమంది అడిగారు, కానీ దానికి అది మా తలైవారు చూసుకుంటారని చెప్పితే ఇస్తున్నామనో లేకపోతే ఇవ్వట్లేదో అక్కడి నుంచి పోటీ చేస్తారనో ఎక్కడ చెప్పిన పరిస్థితి లేదు. ఇటీవల నిన్నగాక మొన్న కూడా తిరుచికి ఏకంగా విజయ్ అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చినప్పుడు కూడా నేను ఇక్కడ రాజీనామా చేస్తున్నాను చెప్పితే ఇది రాజ్యాంగపరంగా 2 సీట్లలో ఉండకూడదు కాబట్టి నేను ఇక్కడ మీరు నన్ను గెలిపించినా నేను రాజీనామా చేస్తున్నాను, కానీ మీరందరూ నా గుండెల్లోనే ఉన్నారు అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. చెప్పితే ఆయన కూడా ఎక్కడ ఇండికేషన్ ఇవ్వరా పలానోళ్ళు ఇక్కడికి వస్తారనో, లేదు వేరే వ్యక్తులు ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనో, లేదు లారెన్స్ పేరు కానీ త్రిష పేరు కానీ ఎక్కడ ఎవరి పేరు కూడా ఆయన ఏం మాట్లాడలేదు. మీరందరూ నా గుండెల్లోనే ఉన్నారు, నేను ఇప్పుడు ఇక్కడే ఉంటాను, తిరుచికి సంబంధించిన నేనైతే హామీలు ఇచ్చానో నేను ఎమ్మెల్యే పదవికి మాత్రమే రాజీనామా చేశాను చెబితే ఇది ఖచ్చితంగా నేను మీతోనే ఉంటాను అని చెప్పి తిరుచి ప్రసంగంలో ఆయన కూడా మాట్లాడిన పరిస్థితి. అయితే ఖచ్చితంగా మరో 3 నెలల్లోనో 4 నెలల్లోనో ఇక్కడ బై ఎలక్షన్ జరుగుతుంది. బై ఎలక్షన్ జరగడానికి లారెన్స్ కి అవకాశం ఉంది అని ఒక చర్చ అది, కానీ అటు టీవీకే కావచ్చు లేకపోతే ఎవరు కూడా దీని మీద ఖండించలేదు. అదే విషయాన్ని రేపు కూడా ఆయన చెప్పబోతున్నారు. ఆయన బేసిక్ గా కొంత సేవా కార్యక్రమాల మీద